మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, గ్రాండియర్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్. ఆ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మన రివ్యూలో తెలుసుకుందాం. వెల్కమ్ టు బడ్డీస్ ఫర్ లైఫ్ రివ్యూస్. స్ట్రైట్ టు ద పాయింట్ అన్నట్లు స్టార్టింగ్ ఈ స్టోరీలోకి వెళ్ళిపోతాం. రామ్నందన్ ఇంట్రడక్షన్ సీన్స్ ఎస్ ఐఏఎస్ ఆఫీసర్, ఫైట్, సాంగ్స్, ఫస్ట్ 20 minutes చాలా రేసీగా సాగుతుంది. నెక్స్ట్ వచ్చే లవ్ స్టోరీ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. వెన్నెల కిషోర్ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. కాన్ఫ్రంటేషన్ సీన్స్ బిట్వీన్ ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్ సీన్స్ వర్ గుడ్. ప్రీ ఇంటర్వెల్ 30 minutes ప్రెడిక్టబుల్ అయినా ఇంటెన్స్గా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ విత్ గూస్ బంప్స్. ఎస్పెషల్లీ ఆ సీన్లో బీజిఎం అదరగొట్టేశాడు. సెకండ్ హాఫ్ స్టార్ట్స్ విత్ అపర్ణ ఫ్లాష్ బ్యాక్. ఎపిసోడ్లో స్టోరీ కన్నా రామ్ చరణ్ యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైప్ ఇచ్చినంత ఉండదు, బట్ చాలా బాగుంటుంది. ఇప్పటికే చాలా సినిమాలో చూసేసాం. రామ్ చరణ్ యాక్టింగ్ వాజ్ టాప్ నాచ్. వన్స్ ఫ్లాష్ బ్యాక్ అయ్యాక సీన్స్ అన్ని చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతాయి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి చాలా బాగా చెప్పారు. అదంతా సోషల్ క్లాస్ చెప్తున్నట్లు తప్ప ఎంటర్టైనింగ్ వేలో సాగదు. అంత సీరియస్ స్టోరీలో జైరామ్, ఎస్జే సూర్య ట్రాక్ కొంచెం రిలీఫ్. క్లైమాక్స్ యాజ్ యూజువల్ రొటీన్గా ముగించేశారు. సాంగ్స్లో జరగండి అండ్ డోప్ సాంగ్ విజువల్గా వింటేజ్ శంకర్ మార్క్ కనిపిస్తుంది. జరగండి సాంగ్ బాగున్నప్పటికీ హైప్ ఇచ్చినంత మాత్రం లేదు. ఎప్పుడో చూసేసిన ఒకే ఒక్కడు ఫార్మెట్ని ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్కి తగ్గట్లు తీసినట్లుంది. ఒక్క ఇంటర్వ్యూల్ సీన్ తప్ప ఎక్కడ ఎటువంటి హై సీన్స్ ఉండవు. కార్తీక్ సుబ్రాజ్ స్టోరీ ఓల్డ్ స్టైల్లో 90s స్టోరీని గుర్తు చేస్తుంది. శంకర్స్ మార్క్ సీన్స్ వర్ మిస్సింగ్. మోపిదేవి, రామ్నందన్ ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా బాగున్నప్పటికీ రొటీన్గానే ఉంటాయి. గ్రాండ్యూర్ కోసం హెలికాప్టర్ అండ్ ప్రైవేట్ జెట్స్ని ఎక్కువగా వాడేశారు. ఎవ్రీ ఫ్రేమ్ ఫుల్ ఆఫ్ కాస్టింగ్తో నింపేశారు. హీరో ఫాదర్గా నరేష్, ఫ్రెండ్స్గా ప్రియదర్శి, పొలిటీషియన్గా శుభలేఖ్ సుధేకర్, ఇలా ఒక్క సీన్ కోసం తప్ప అస్సలు ఇంకెక్కడ కనిపించరు. తమన్ సాంగ్స్ వర్ ఓకే, బట్ బీజిఎం వాజ్ ఫెంటాస్టిక్. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బాగున్నాయి. అస్సలు ఖర్చుకు వెనకాడలేదు. ప్రతి రూపీ ఫ్రేమ్లో కనిపిస్తుంది. శ్రీకాంత్కి సిగ్నిఫికెంట్ రోల్ అయినప్పటికీ డెప్త్ లేదు. ఎస్జే సూర్య యాజ్ యూజువల్గా ఎక్సెల్డ్ ఇన్ హిజ్ రోల్. జైరామ్ వాజ్ గుడ్. సముద్రకని తన పాత్రకు న్యాయం చేశారు. కియారా వాజ్ స్ట్రిక్ట్లీ ఫర్ సాంగ్స్. అంజలి మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, సునీల్ ఇలా చాలామంది ఉన్నా ఏ ఒక్కరి నుంచి కూడా కామెడీ సరిగ్గా చేయించుకోలేకపోయారు. రామ్ చరణ్ యాజ్ రామ్నందన్ వాజ్ టెర్రిఫిక్. హిస్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, డాన్సింగ్ బట్ టాప్ నాచ్. అప్పన్న క్యారెక్టర్కి 100% ప్రాణం పెట్టాడు. మన ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే సోషల్ క్లాస్ కొంచెం ఎక్కువ, ఎంటర్టైన్మెంట్ కొంచెం తక్కువ.